భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రామవరంలోని ప్రశాంతి నగర్ లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవాలయం 10వ వార్షికోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. బుధవారం జరిగిన దేవాలయ వార్షికోత్సవ వేడుకలకు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లోని భాగంగా వేద పండితులు మంత్రోచ్చరణాలతోటి సద్గురు శ్రీమాన్ శ్రీధరాచార్యులు ఆధ్వర్యంలోని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దత్తహారతి పూజా కార్యక్రమం తోటి ప్రారంభమై తదుపరి కాగడ హారతి అనంతరం శ్రీ షిరిడి సాయిబాబా వారికి పాలు పండ్లు రసాలతోటి అభిషేకం అలంకరణ 8 గంటలకు అష్టోత్తర పూజా కార్యక్రమాలు 9 గంటల నుండి శ్రీలక్ష్మీ నరసింహ సుదర్శన హోమం మధ్యాహ్నం 12 గంటలకు హారతి సేవతోటి తెల్లవారుజాము నుండి ప్రారంభమైన ప్రత్యేక కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు ముగించబడ్డాయి. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాలలోని పాల్గొని సాయిబాబా వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలోని భక్త కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. अस्मिन् कर्मण्यस्यां देवो त्याग स्वाहा अन्नाय साम्राज्यानावदे नमः विष्णु पर्वतानावदे मैं जगदीश के लड्डू పూర్ణాహుతి ద్రవ్యదేవ చాలా ఇబ్బందులు పడుతుంది. మరి ఏదైనా పని చేయాలంటే ఒకదానికి 4 సార్లు వెళ్ళాలి. సంవత్సరమే కోది 60 సంవత్సరాలలో 2 సంవత్సరాలు సన్నగా నైస్గా తయారైతా ఉంటే మేము అడవుడు చేసేవాడు కదా. అదే అని కొన్ని అదే ఇన్ని మెసేజ్ వదిలిపెట్టేటోడు ఇక్కడికి ఏం చేద్దాం. మిరాకిల్ అంటే వస్తారైతే సాయంత్రం పొద్దున వస్తుంది దునికి చలి పొద్దునైతే సేవ మరొకటి సర్వమై పూర్ణాహుతి ప్రతిష్టతే మాప్నాది పూర్ణాహుతిమహోర్తస్వర భగవానికి జై. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సింహ భగన్ విశ్రాంతి హనుమతే నమన్వస్వ సరస్వతే నమన్వస్వ దేవస్వమిత ప్రథమే బృహస్పతి స్థానమంచంతకం హతః శ్రీనివాసాయ మంగళం అస్తో శ్రీస్తనగస్తోరేం. మాది ఇది షిరిడి సాయి మందిరం శ్రీ పాంచజన్య క్షేత్రం 2015 మే 5వ తారీఖున ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇవాళ ఇది 10వ వార్షికోత్సవం. ఇక్కడ ప్రతి గురువారం ఇది మా గురువు గారైన సౌమిత్రి శ్రీధరాచార్యులు గారి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఆయనే దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన ఆధ్వర్యంలో మా అందరి సేవతో ఇది నిర్వహించబడుతుంది. ప్రతి గురువారం బాబావారికి ప్రత్యేకంగా అలంకారం, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు జరుగుతాయి. అట్లానే ప్రతి పౌర్ణమికి ప్రతి నెల పౌర్ణమి రోజున లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తారు. దానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు సహాయ సహకారాలతో. అలానే ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి ప్రతిష్ట అయిన రోజున వార్షికోత్సవము, గణపతి నవరాత్రులు
ప్రత్యేకంగా ధనుర్మాసంలో 1 రోజులు గోదారంగనాథ స్వామి వారికి పూజలు, కళ్యాణం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అన్నదానాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు అవి జరుగుతుంటాయి. వార్షికోత్సవాలు, శ్రీరామనవమి, దసరా కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. ఈ యొక్క విశేషమైన కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని అన్నదానాలు నిర్వహించబడతాయి ప్రతిరోజు. ఈ కళ్యాణం, ఈ యొక్క వార్షికోత్సవం రోజు ప్రత్యేకమైన అన్న సంతర్పణ కార్యక్రమం విపరీతంగా నిర్వహించబడుతుంది. భక్త మహాశయుల